వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీనన్ని జైలు నుండి ఎలాగైనా తప్పించాలని బెయిల్పై బయటికి వెళ్లిన మినిస్టర్ పోలీస్ స్టేషన్పై రౌడీలతో దాడి చేస్తారు. రౌడీల ముఖాలకి మాస్క్ ఉండడంతో ఎవరు గుర్తుపట్టరు. ఇటు పోలీసులు కొడుతూ ఉంటే జేడీకేడి అప్పుడే ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. ఇక ఇద్దరు రౌడీల్ని కొట్టి వాళ్ళ మాస్కులు వాళ్ళు వేసుకొని మీనన్ని తప్పిస్తున్నట్టు ఇక ఒక వెహికల్లో మీనన్ని తీసుకుని వస్తారు. ఇక మీనన్ తప్పించుకున్నానని సంతోషపడేలోపు జేడి మాస్క్ తీస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. జేడి అనగానే, హబ్బా మీనన్, నీలాంటి వాణ్ణి తప్పించాలని చాలా మృగాలు బయట వెయిట్ చేస్తున్నాయని మాకు తెలుసు. అందుకే ఇలా ప్లాన్ వేశాము. ఈరోజు నిన్ను చంపే మేమిద్దరం ఇంటికి వెళ్తాము అని అంటుంది జేడి. జేడి, ఈ మీనన్ని చంపడం అంత ఈజీనా అనగానే, ఈజీనే రా అని చెప్పి ఇక కేదార్ తన కాలర్ని తీసుకుని ఇక కాలర్ పట్టుకుని ఈడ్చుకు వెళ్ళి ఒక పెద్ద గొయ్య తవ్వుతారు. సిటీకి కనీసం 100 కిలోమీటర్ల దూరం, చుట్టూ పంట పొలాలు, అలాగే జనసంచారం అప్పుడప్పుడు కనీసం రావడం కూడా రాని ప్లేస్ దగ్గరికి తీసుకువచ్చి ఇక మెడదాకా గొయ్యి తవ్వి అందులో ఇక మీనన్ని దించుతారు. నాకొద్దు నాకొద్దు అని అరుస్తూ ఉంటారు. హబ్బా, ఇంకాసేపే అరుస్తావు మీనన్, ఎందుకంటే ఇంకాసేపట్లో మేము వెళ్ళిపోతాము. ఇక ఇక్కడికి క్రూర మృగాలు లేకపోతే పాములు, ఇలా ఏదైనా భయంకరమైన మృగాలు, నీతో చేతులు కలిపిన మృగాలతో వంతు లేకుండా అసలైన మృగాలు రావచ్చు. నువ్వు నిన్నో మొన్నో చూసావు కదా, చిరుత ఇటువైపు ఏరియాలోనే ఇక తిరుగుతుందంట. అడుగు జాడలు కూడా కనిపించాయని టీవీలో న్యూస్ చూశాను. దానికి నువ్వు బాగా ఆహారం అయిపోతావు అని అంటుంది జేడి. జేడి, ప్లీజ్ జేడి, ఇకపై నేను ఎటువంటి నేరాలు చేయను. నేను మారిపోతాను, నన్ను విడిచిపెట్టు అని అంటారు. ఓ, మారిపోయిన వాడివి ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? జైల్లోనే తప్పించుకోకుండా ప్రశాంతంగా శిక్ష అనుభవించచ్చు కదా. నీ వల్ల ఎంతోమంది నిజాయితీగా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అలాగే మంచివారు చనిపోయారు. మీనన్, నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది, అది గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక జేడీకేడి మీనన్ని పీకల్లోతు మట్టిలో కప్పపెట్టి ఇక అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో ఇక చిరుత తనపై దాడి చేస్తున్నట్టు ఇక మీనన్ ఊహించుకుంటూ ఉంటారు. కేదార్, ఇంకసేపట్లో మీనన్ స్పృహ తప్పుతాడు. ఎందుకంటే చాలాసేపటి నుండి తనకి వాటర్ లేదు. అలాగే మనం ఒక స్లీపింగ్ ఇంజెక్షన్ కూడా ఇచ్చాము. ఇప్పుడు వాడు నిద్రపోతాడు అని అంటుంది జగదాత్రి. అవును, ఇప్పుడే వాడిని మనం తీసుకుని వెళ్ళిపోవాలి. మీడియాకి వాడు చచ్చిపోతాడు, మనకు మాత్రం బ్రతికుంటాడు. ఎందుకంటే వాడి నుండి చాలా నిజాలు రావాలి కేదార్ అని అంటుంది. అవును దాత్రి, ఖచ్చితంగా రావాలి. అప్పుడే మీ అమ్మగారి ఆత్మ ప్రశాంతంగా ఉండడమే కాదు, తను ఎంతో నిజాయితీగా ఉన్నా బయట సమాజానికి అవినీతి అనే మరక ఉంది అని చెప్పి అంటారు కేదార్. ఇక అదే కాదు, చాలామంది అమాయకులైన ప్రాణాలను తీసిన ఈ మీనన్కి అసలు శిక్ష మనం ఈ రోజు నుండి వేయబోతున్నాము అని చెప్పి ఇక రిటర్న్ వచ్చి స్పృహలో లేని మీనన్ని అక్కడి నుండి తప్పించి అక్కడ ఒక అనాథ శవాన్ని వేసేస్తారు ఇక జేడీకేడి. ఇక జేడీకేడి ఇంటికి బయలుదేరుతారు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక బ్రేకింగ్ న్యూస్, మీనన్ని ఇక పులి చంపేసి ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే జైలు నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటే ఇక మనుషుల్ని తప్పించుకున్న ఆ దేవుడికి మృగాలకి తెలియదు కదా వీడి పాపాత్ముడని. అందుకే సరైన శిక్ష వేశారు అని చెప్పి మీడియాలో కౌశికి ఛానల్ చెప్తూ ఉంటుంది. ఇక మీనన్ని పులి ఇక తీసుకుని వెళ్ళిపోయింది, ఎముకలు మాత్రమే ఉన్నట్టు ఇక మొత్తం ఇక దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇటువైపు మినిస్టర్, తాయారు అందరూ షాక్ అయిపోతారు. ఇన్ని రోజులు మీనన్కి వెనక ఉండి నడిపించి కోట్లు కొల్లగొట్టాము, ఇప్పుడు మీననే చచ్చిపోయాడు. ఓ జగదాత్రి అంతం. జేడీకేడిని ఉన్నంతకాలం వాళ్ళు మా ఉనికిని మాత్రం బయటికి పెడతారు అని చెప్పి తాయారు అలాగే మినిస్టర్స్ అంతా మీనన్ చనిపోయాడని చెప్పి మాట్లాడుకుంటూ వాళ్ళు చేసిన నేరాలు ఎక్కడ బయటకు వస్తాయేమోనని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో ఆయువు పట్టు లాంటి దేదైనా దొరికితే దానితో ఈ ఇల్లంతా
గొడవలతో మునిగిపోతుంది. అప్పుడు కౌశికి పొగరు అణుచుతాను అని చెప్పి అనుకుంటుంది ఆదిలక్ష్మి. ఇటువైపు శ్రీవల్లి అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది. శ్రీవల్లి, భయం పోయిందా అని అంటుంది కౌశికి. అక్క, జేడీకేడిని ఒకసారి మన ఇంటికి భోజనానికి పిలక్క, ఎందుకంటే వాళ్ళు నా ప్రాణాలతో పాటు ఆ మీనన్ని కూడా అంతం చేసినట్టున్నారు. ఇక ఎటువంటి భయము లేదు అని అంటుంది శ్రీవల్లి. ఇక జగదాత్రి కేదార్ వంటగదిలో ఉండి, జేడి, కేడి, మనిద్దరం మన ఇంట్లోనే భోజనానికి రావాలంట శ్రీవల్లి చెప్తుంది అనగానే, అవును, మనం వాళ్ళ అన్నా వదినా అని తెలిస్తే ఉప్పొంగిపోతారు, చెప్దామా జేడి అని అంటారు. ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది అని అంటుంది ఇక జగదాత్రి. ఇంతలో ఆదిలక్ష్మి వచ్చి, ఏంటి శ్రీవల్లి, ఈ ఇంట్లోనే ఉంటావా, నీకు పెళ్లి చేయరా, ఇంతకీ నువ్వు అనేలోపు ఇంతలో వైజయంతి నిషి వస్తారు. అమ్మో, దీని నోరు పడిపోను, ఇదిప్పుడు అనుమానంగా శ్రీవల్లి వైపు చూస్తుందంటే నన్ను అనుమానిస్తుందేమో, నేనసలే నిప్పుని, అది సుహాసిని కూతురు, ఒకవేళ నా విషయం శ్రీవల్లి విషయం తనకి తెలిస్తే హీదిలో పెట్టి ఈ రంగం వేయడమే కాదు, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తుంది, ఇప్పటికే చచ్చి బతుకుతున్నాను అని చెప్పి, ఎల్లమ్మాయ్, ఏంది ఇక్కడికి వచ్చిండావు, జగదాత్రి, జగదాత్రి అని పిలుస్తుంది. అది కాదమ్మా, అందరికీ కాఫీలు ఇచ్చాను అనగానే, ఏంటి అమ్మ అంటున్నావేంటి, ఇంటి పనిదానివి కదా అని అంటుంది ఆదిలక్ష్మి. పిన్ని, ఈ ఇంట్లో శ్రీవల్లి కూడా కూతురులానే, ఇప్పుడు తన గురించి నీకు ఆరాలు అవసరం లేదు అనగానే, ఏంటి కౌశికి, నాకు ఆరాలు అవసరం లేదా, ఈ అమ్మాయి మీ ఇంటి అమ్మాయా, చూస్తుంటే పనిదానిలా ఉంది, పనిదాన్ని కూడా నెత్తి మీదకి ఎక్కించుకున్నావు అని అంటుంది ఆదిలక్ష్మి. ఏంటి రోజుకొకరిని టార్గెట్ చేశారా ఏంటి అని అంటుంది నిషి. అవును, టార్గెట్ చేశాను. ఏ, నీ మొగుడు నువ్వు ఇంట్లో పని పాట లేకుండా డబ్బంతా ఖర్చు చేస్తారు, అదిగో ఆ జగదాత్రి కేదార్ స్కూల్ టీచర్లవని వాళ్ళకున్న చిన్న డబ్బులతో ఏదగా బతికేస్తున్నారు, నా కోడలు తెచ్చి పెట్టిన డబ్బుతో అందరూ ఖాళీగా కూర్చొని ఇదిగో ఇలాంటి పని వాళ్ళని సొంత వాళ్ళు అంటున్నారు అనగానే, అత్తయ్య, ఎందుకత్తయ్యా, మీకు మీరే కావాలని ఏదో ఒకటి అనిపించుకుంటారు అని అంటుంది కౌశికి. ఇంతలో జగదాత్రి వచ్చి, పిన్నిగారు, ఎందుకు కావాలని శ్రీవల్లిని టార్గెట్ చేశారు, ఈ ఇంటి మనిషి అంటే మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకుండా తన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు అనగానే, అయిపోయింది, ఈ ఇంట్లో ఉండమన్నది వీరే, అలాగే ఈ పనిది ఈ శ్రీవల్లి గురించి నన్ను వెళ్ళమంటారా అనగానే, ఇక శ్రీవల్లి వెళ్తూ ఉంటే, ఆగు శ్రీవల్లి, తను మా బాబాయ్ కూతురే, ఇప్పుడు చాలా అత్తయ్య అని అంటుంది. ఏంటి సుధాకర్ అన్నయ్య నీ కూతురు అంటున్నారేంటి అనగానే, అవును, మొన్ననే దత్తత తీసుకున్నాం, నీకేంది ప్రాబ్లము అని అంటుంది వైజయంతి. ఓ, ఇంట్లో ఆడవాళ్ళు చాలేదనా అని చెప్పి అంటుంది ఆదిలక్ష్మి. ఇక సుధాకర్ వైజయంతి వైపు చూస్తూ ఉంటే, అబ్బో, ఇప్పుడు నేను చేసిన తప్పుని ఆవిడ గారి ముందుంచి ఆవిడతో నానా మాటలు అనిపిస్తారా అనగానే, చా అని అనుకుంటారు సుధాకర్. ఇక ఆదిలక్ష్మి ఒక ప్లాన్ వేస్తుంది. అర్ధరాత్రి అయింది కదా, కౌశికి బీరువాలో ఉన్న నగలన్నీ కొట్టేసేసి ఆ శ్రీవల్లి మీద నెట్టేస్తాను, అప్పుడు ఆ శ్రీవల్లిని ఏదో దత్తత తీసుకున్నారు కదా, అప్పుడు అర్థమవుతుంది, అసలు నిజాలు బయట పెడుతుంది అని చెప్పి ఇక కౌశికి ఈ గదిలో ఉన్న ఒక తాళాన్ని సంపాదించి డైమండ్ నెక్లెస్ని తీసేస్తుంది ఆదిలక్ష్మి. ఆ డైమండ్ నెక్లెస్ని శ్రీవల్లి గదిలో పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇదంతా తెలియకుండా కవర్ చేసుకుని మార్నింగ్ లేసి ఇక మామూలుగా ఉంటుంది. జగదాత్రి కేదార్ కీర్తికి పాలిచ్చి, తమ్ముడేం చేస్తున్నాడు అనగానే, తమ్ముడు ఆడుకుంటున్నాడు అని చెప్పి సైగలతో చెప్తూ ఉంటుంది కౌశికి కూతురు ఇక కీర్తి. ఇది ఇలా ఉండగా ఆఫీస్కి వస్తారు యువరాజ్. చాలా రోజుల తర్వాత చాలా ఫ్రీగా ఉన్నాను, కానీ ఈ ఆఫీస్లో ఈ రోజు నుండి సోనీ రానని ఫోన్ చేసింది, నన్ను కలవమంటుంది, ఇప్పుడు కలిసి ఏం మాట్లాడాలి అని చెప్పి ఇక యువరాజ్ సోనీ ఉంటున్న ఫ్లాట్కి వస్తారు. ఇక సోనీ ఫోన్ చేసి, అయ్యో, నేను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాను, అందుకే మీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను హోటల్లో ఉన్నాను సార్ అని అంటుంది. హోటల్లోనా, ఓకే వస్తున్నాను అని చెప్పి హోటల్కి వస్తారు యువరాజ్. ఇదేంటి హోటల్ అంటే నేను లంచ్ ఏమైనా తినేదే అనుకున్నాను, ఇలా రూమ్ ఏంటి అనగానే, అయ్యో సార్, మనం ఏదైనా మాట్లాడుకోలే అంటే 1-2 గంటలను కాకుండా ఇక్కడ హాయిగా మనం టైం స్పెండ్ చేయొచ్చు, ఇది హోటలే కానీ చాలా రిచ్ పీపుల్స్ వస్తారు అనగానే, ఓకే సోనీ, నాకు బాధగానే ఉంది, కానీ కౌశికి అక్క గురించి నీకు తెలుసు కదా,
తనేదైనా అనుకుంటే మనందరం వినాల్సిందే అనగానే, అవును, నాకు దూరం అవడం ఇష్టం లేదు. పైగా అనుమానం నిషికి, మీరెలా బ్రతుకుతారో అని అంటుంది సోనీ. నిషికి అనుమానం కాదు, నేనంటే చాలా ఇష్టం. అందుకే నిషిని ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనగానే, ఒరే, ఆ నిషి అంటే అంతగా ప్రేమించడానికి ఏముంది? సరే సార్, నిజం చెప్పాలంటే మీలాంటి భర్త దొరకడం నిషి అదృష్టం. నేను రేపటి నుండి వేరే బ్రాంచ్కి వెళ్తున్నాను. నాతో టైం స్పెండ్ చేస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది అని ఇక డ్రింక్ తీసుకురాబోయేలోపు యువరాజ్ అంటారు, నోనో సోనీ, మనం ఎంప్లాయీస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్క నన్ను నమ్మింది, నేను నమ్మకంగా వర్క్ చేస్తున్నాను. నువ్వు మా కంపెనీనే కాబట్టి ఎక్కడైనా నీకు వర్క్ వచ్చు కాబట్టి చేసుకుంటూ వెళ్ళు. అలాగే నీకు నచ్చిన బ్రాంచ్ కౌశికి అక్కకి చెప్తే తనే మారుస్తారు అని చెప్పి అంటారు యువరాజ్. అవును, అది కూడా తెలుసు అని చెప్పి పక్కకి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఈలోపు యువరాజ్, సరే సోనీ, నేను వెళ్తున్నాను అనేలోపు అక్కడ ఒక సబ్బు నూరగా ఉంటే దానిపై జారి ఇక సోనీ మీద పడిపోతారు. సోనీ కావాలనే ఇక బెడ్పై పడేటట్టు చేయడంతో ఒక్కసారిగా పోలీసులు వస్తారు ఇక ఆ హోటల్కి. ఇటువైపు యువరాజ్ సోనీ ఒకరిపై ఒకరు పడి ఉండడంతో ఇక పోలీసులు, హబ్బా, డోర్ కూడా వేసుకోకుండా ఇలా ఇలా ఉంటే పోలీసులు ఏమని చెప్తారు? అయినా పెద్దింటి వాళ్ళు చిన్నింటి వాళ్ళని లేకుండా ఇలా తప్పు చేస్తారా అని చెప్పి యువరాజ్ని అరెస్ట్ చేస్తే, సోనీ, మనం దేనికోసం వచ్చామో చెప్పు అనగానే, యువరాజ్, నువ్వు మగవాడివి, నేను ఆడపిల్లని, నేనేం చెప్తాను, నువ్వే చెప్పు అనగానే, సార్, ఇక్కడే తప్పు జరగలేదు. తను మా ఆఫీస్ ఎంప్లాయ్, తను వేరే బ్రాంచ్కి అనగానే, ఓ, వేరే బ్రాంచ్కి వెళ్తుందని హోటల్ తీసుకొని టైం స్పెండ్ చేస్తారన్నమాట. చూడండి, నేను చాలా నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. జేడీకేడీ తెలుసు కదా, వాళ్ళని చూస్తాను. అందుకే నిన్ను అరెస్ట్ చేయక తప్పదు, నీతో పాటు ఈవిడికి కూడా అని చెప్పి ఇక సోనీని యువరాజ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి. ఇది ఇలా ఉండగా కౌశికి ఇక జేడీకేడికి హోటల్కి లంచ్కి పిలుస్తుంది. ఇక అక్కడికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటుంది కౌశికి. డైమండ్ నెక్లెస్ వేసుకోవాలని మొత్తం చూసినా ఎక్కడా కనిపించదు. ఇక కౌశికి ఇదేంటి ఇక్కడే పెట్టినట్టు గుర్తు అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఇటువైపు ఆదిలక్ష్మి, ఏంటి కౌశికి, హోటల్కి వెళ్తున్నావా, చాలా బాగున్నావు అనగానే, అత్తయ్య, డైమండ్ నెక్లెస్ కానీ అనగానే, ఏంటి కౌశికి, డైమండ్ నెక్లెస్ కానీ అని అంటున్నావు, అంటే నేను నీ కంటికి అనగానే, లేదత్తయ్య, చూసారా అని అడుగుతున్నాను అంతే అనగానే, చూడు కౌశికి, ఇప్పటిదాకా నేను చాలా మర్యాద ఇచ్చాను. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళేదో గొప్పలాగా నేనేదో మీ ముందు తక్కువలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి హాల్లోకి వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఇక జేడీకేడి అందరూ హాల్లోకి వస్తారు. ఏమైంది పిన్ని గారు, ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడుగుతుంది. అమ్మాయి, నీకు ఎటకారాలు ఎక్కువయ్యాయి. కౌశికి డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదంట, నన్ను అనుమానిస్తున్నట్టు మాట్లాడుతుంది అనగానే, అత్తయ్య, ఎందుకు కావాలని రాద్దాం చేస్తారు, ఎక్కడ ఉంటుంది అనగానే, ఎక్కడో ఎందుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు, ఇప్పుడు బాగుందా, మీ అమ్మాయిలందరూ ఎలా నన్ను ఆడిపోసుకుంటున్నారో అని చెప్పి సుధాకర్తో అంటుంది. ఇక వైజయంతి, మీ కౌశికి డైమండ్ నెక్లెస్ ఎక్కడ పెట్టావు, ఆదిలక్ష్మి గయ్యాలిదే గాని దొంగ బుద్ధి లేదు అనగానే, సరే నీకుందేమో ఇవ్వు అని అంటుంది. ఏంది, నీ పక్క మాట్లాడినా నీకేమైనా తల తిక్క, నా వైపు నిందేస్తున్నావు, కౌశికి అందరం వెతుకుదాము అని చెప్పి ఎంత వెతికినా డైమండ్ నెక్లెస్ దొరకదు. ఇక శ్రీవల్లి రూమ్ మాత్రమే ఉంటుంది. ఇక ఇటువైపు ఆదిలక్ష్మి శ్రీవల్లి రూమ్లో కూడా ఎంక్వైరీ చేయడంతో అక్కడ డైమండ్ నెక్లెస్ దొరుకుతుంది. ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. నా దగ్గర, నా రూమ్లో అనగానే, ఇక చాలు, నిన్ను ఇంటికి తీసుకొచ్చిన మా కౌశికి డైమండ్ నెక్లెస్ కొట్టాలనుకుంటావా అని చెప్పి ఇక శ్రీవల్లిపై నిందలు వేస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్క, అసలు నాకు నగలపై, బట్టలపై, అలాగే సోకులపై ఎప్పుడూ ఉండదు, అలాంటిది నీ వజ్రాల నెక్లెస్ నేను కొట్టేయడం ఏంటి, నా రూమ్లో ఎలా ఉందో నాకు తెలీదు అని అంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి, నువ్వు కాసేపు ఆగు, ఈ ఇంట్లో సీసీ కెమెరా ఉందని దొంగలకి తెలీదేమో, సీసీ ఫుటేజ్ చూద్దాం కేదార్ అనగానే, ఓకే అని చెప్పి సీసీ ఫుటేజ్ ఆన్ చేసేసరికి ఇక ఆదిలక్ష్మి దొంగతనం బయటపడిపోతుంది. ఇక అందరూ, ఛీ, పెద్దవారు మాలో నాలుకలా అందరికీ మంచి చెప్పేలా ఉండాలి, ఇలా ఒకరికి ఒకరు తగులు పెట్టాలని ఈ ఇంటికొచ్చారు, మిమ్మల్ని ఏమనాలో మాకు తెలీదు అని చెప్పి అంటారు సుధాకర్. ఇక వైజయంతి, ఏమండవేంటి,
ఇంట్లోండి గెంటే కసుకి అని అంటుంది. ఇక అందరూ తలో మాట్లాడేసరికి పిన్ని గారు చూసారా, మనం మంచిగా ఉంటే చుట్టుపక్కల అందరూ మంచివాళ్ళు అంటారు, చెడుగా ఉంటే చెడ్డవాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు ఏం సాధించారు? వదిన లాంటి మంచి కోడలున్నప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండాలి. మీ ఇంట్లో మీ భర్త మీ కూతురు పడిన గొడవలకి కౌశికి వదిన న్యాయంగా జైలుకు పంపించింది. దానికోసం కౌశికి వదిన ఆనందాన్ని మీరు చెడగొట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకే శిక్ష వెయ్యాలి? దొంగగా మిగిలిపోయారు కదా అని అంటుంది జగదాత్రి. ఇక ఆదిలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది జగదాత్రి వైపు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.